ఇది చదవండి. గత వాదంలో నేను చెప్పాను కదా, కాలేజీ తెరిచిన తర్వాత అన్నింటికీ భీమరావు బాధ్యత తీసుకుంటే కాలేజీని తెరిపించవచ్చు అని. తను ఆ బాధ్యత తీసుకున్నాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? హౌ ఇట్స్ పాసిబుల్? ఇంత చిన్న వయసు కుర్రాడు ఇంత పెద్ద బాధ్యతను ఎలా తీసుకోగలడు? భీమరావులో ఉన్న ప్రత్యేకత అదే. భీమరావు చాలా మంచి కుర్రాడు, చదువుకోవాలనుకుంటున్నాడు. తనను చదువుకోనివ్వు. నీ వ్యక్తిగత కక్షలు ఎందుకు తీర్చుకోవాలనుకుంటున్నావు? నేను మీ మిత్రుణ్ణి, అందుకే చెప్తున్నాను. నో నో నో, నువ్వు నాకు మిత్రుడివి కానే కాదు. ఈ సమయంలో నువ్వు లాయర్వి, అలాగే ఫీజు కూడా తీసుకున్నావు. అందుకే మై డియర్ లాయర్, ఏం చెప్తున్నానో అదే చెయ్యి. భీమ్రావు రాసిచ్చిన ఈ లెటర్ని న్యాయస్థానంలో సబ్మిట్ చేయి. అలాగే కాలేజీని తెరిపించు. వెళ్ళు. ప్రస్తుతం నేను 5-6 నెలలు కాలేజీని మూయించడం గురించి ఆలోచించాను. కానీ ఇప్పుడు జీవితానికి సరిపడా భీమ్రావుకి లెసన్ లభిస్తుంది. అలాగే తన చదువు కూడా ఆగిపోతుంది. స్టీఫెన్, వదిలేయచ్చు కదా. నో, నేనిప్పుడేం కోరుకుంటున్నానో అదే జరుగుతుంది. అండర్స్టాండ్? చూడు బాబు, ఒక్కసారైనా చెప్పుండాల్సింది నువ్వెలా చేయబోతున్నానని. నాన్న, నేనైతే నిర్ణయం తీసేసుకున్నాను. ఇప్పుడు కేవలం మీ అందరి సహకారం కావాలంతే. మీది, బాలా అన్నయ్యది, అలాగే మన ఇంట్లోని వాళ్ళందరిది కూడా. నేను పై చదువులు కోరుకునే వాళ్ళందరిది. నా ఆర్థిక సహాయం నాకు దూరం కాకూడదు నాన్న. మేమెలాగో మీకు తోడుగా ఉన్నాం, కానీ ఇదంతా మంచి అనిపించడం లేదు. తప్పొప్పులు నిర్ణయించడానికి ఇది సరైన సమయం కాదు రమా. ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. రేపటి నుంచి కాలేజ్ తెరవబోతున్నారనే వార్త వాళ్లకు తెలియగానే నరోత్తమ్ జోషి అలాగే ప్రచండదేవ్ ఏదో ఒక పథకం ఖచ్చితంగా వేస్తారు. ఆ భీమ్రావ్ తన రిస్క్తో కాలేజీ తెరిపిస్తున్నాడు. రేపు కాలేజ్ తెరుచుకుంటుంది. ఏదో ఒకటి చేయక తప్పదు. మనందరం ఏం చేయగలం? ఎస్, మీరందరూ ఒక పని చేయండి. కాలేజీలో ఎవరినైనా 4-5 పట్టుకొని వాళ్ళని బాగా కొట్టండి. ఆ తర్వాత నేను భీమ్రావ్ మీద హింసను రెచ్చగొట్టాడని కేసు ఫైల్ చేస్తాను. అండర్స్టాండ్? మీరిద్దరూ మీ ఏర్పాట్లు చేసుకోండి. అలాగే నేను నా ఏర్పాట్లు చేసుకుంటాను రేపటి కోసం. భీమ్, వాళ్ళంతా ఖచ్చితంగా ఎవరైనా కుర్రాళ్ళ మీద దాడి చేస్తారు. కానీ మనం అంతమంది పిల్లల్ని ఎలా కాపాడగలం? లేదు నాన్న, నాకేమనిపిస్తుందంటే వాళ్ళిద్దరూ ఏదో ఒక భిన్నమైన పథకం రచిస్తారని. నరోత్తమ్, దాడి ఆ కుర్రాళ్ల మీద మాత్రం జరగదు. అంటే దాడి ఈ ఆంగ్లేయుడి మీద జరుగుతుంది. వీడికి ఎంత ఎక్కువ దెబ్బలు తగిలితే ఆ భీమ్రావుకు సమస్యలు కూడా అంతగా పెరిగిపోతాయి. అలాగే జరుగుతుంది, ఖచ్చితంగా అలాగే జరుగుతుంది ప్రచండదేవ్ గారు. ఇక దీంతో పాటే కాలేజ్ తెరిపించాలన్న భీమ్రావు ఉద్దేశంలానే ఉండిపోతుంది. ఇక అందుకనే మనం కాపాడాల్సింది కాలేజ్ కుర్రవాళ్లను కాదు, మనం కాపాడాల్సింది ఆ ఆంగ్లేయ అధికారిని. కానీ భీమ్, ఒకవేళ మనం ఆ ఆంగ్లేయ అధికారిని కాపాడాలనుకుంటే మనం తన మీద కన్నీసి ఉంచాల్సి ఉంటుంది.
అలాగే ఎవరైనా పసిగట్టినా కూడా అప్పుడు మన పథకం విఫలం అవ్వచ్చు. విఫలమవుతుంది బాలా అన్నయ్య, తప్పకుండా విఫలమవుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలం కానివ్వకూడదు కదా. కానీ భీమ్రావ్, మనం ఇది చేయడం ఎలా? ఒక ఉపాయం ఉంది. ఏంటది? సరే నాన్న. మనందరం రేపొద్దున్న మన ఇళ్లలో నుంచి త్వరగా బయలుదేరాలి. అలాగే ఆ ఆంగ్లేయ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తన కోసం బయట ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆ ఆఫీసర్ తన ఆఫీస్లో నుంచి బయలుదేరి కాలేజ్ వైపు బయలుదేరతాడో అప్పుడు తన మీద దాడి చేయాలి. దాంతో ఈ వ్యవహారం అంతా కాలేజ్కి సంబంధించింది అవుతుంది. మీ అందరికీ బాగా అర్థమైందనుకుంటాను. అర్థమైంది కదా. నాన్న ఎలా చెప్పాడో మనం అలాగే చెయ్యాలి. ఆ ఆఫీసర్ ఆఫీస్ నుంచి కాలేజ్ దాకా మనందరం వేర్వేరు ప్రదేశాల్లో నిలబడి ఉండాలి. ఇక ఆఫీసర్ ఆఫీస్లో నుంచి బయలుదేరగానే అలాగే కాలేజ్ వైపు వెళుతున్నప్పుడు మనం కూడా తన వెంట వెళ్ళాలి. ఇక దాడి కాలేజ్ దగ్గరలోనే జరుగుతుంది. వాళ్ళంతా కోరుకునేది ఏముంటుందంటే ఆ ఆఫీసర్కు హింస కాలేజ్లోంచి ఎవరూ చేస్తున్నారని. నువ్వన్నది నిజమే భీమ్. ఎలా నిర్ణయించుకున్నావో మనం అలాగే చేయాలి. ఇక రేపు గెలుపు మనదే అవుతుంది. అలా ఎలా గెలుస్తావు భీమ్? నేనిప్పుడే వెళ్ళి ప్రచండ దేవుకి చెప్పొస్తాను. ఈ క్షణం నుంచి నీ ఈ చదువు శాశ్వతంగా ముగిసిపోయినట్టే. వెళ్ళండి, అందరూ భోజనం చేయండి. జీజాబాయ్, భోజనం వడ్డించు. బాలా, నీ భార్య గాజు కొలత ఏంటో నువ్వు కొంచెం రమకు చెప్పు. కానీ ఎందుకు నాన్న? నువ్వు నీ ధర్మాన్ని పాటించనే లేదు, కానీ మాకు మా ధర్మాన్ని పాటించడం తెలుసు. పెళ్లి చేసుకున్నావు, కానీ మాకు చెప్పనే లేదు. ఏం పర్వాలేదు, రమా ఇంకా లక్ష్మి నీ భార్యను చూడ్డానికి వస్తారు. గాజులిచ్చే సంప్రదాయాన్ని పాటిస్తారు. అన్నయ్య, నేను కూడా వీళ్ళిద్దరితో పాటు వెళ్తాను. నాకు ముగ్గురు కోడలను కలిపి చూడాలన్న నా కల నెరవేరుతుంది. సరే మీరా, ఖచ్చితంగా వెళ్ళు. జీజాబాయ్, ఏమైంది? భోజనం పెడతావా లేదా? జీజాబాయ్. మావయ్య, నేను భోజనం వడ్డిస్తాను. అలాగే బాలబావ, మీరు భోజనం చేశాకే వెళ్ళండి. ఈ జీజాబాయ్ ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను కొంచెం చలిగాలి కోసం బయటకు వచ్చాను. ఇంట్లో ఊపిరాడడం లేదనిపించింది. అవునా? ఏం పర్వాలేదు జీజాబాయ్, కానీ యాదృచ్ఛికం చూసావా? నువ్వు చల్లగాలి కోసం ఏ దారిలో బయలుదేరావో ఆ దారి ప్రచండదేవి ఇంటి వైపు వెళ్తుంది. అలాంటిది ఏమీ లేదు. అదే ఉంది. నీ గురించి సంవత్సరాలుగా తెలుసు. సర్లే, నేను ఇక్కడికి నిన్ను తిట్టడానికో లేదా నచ్చజెప్పడానికో రాలేదు. నేను నీకోసం భోజనం తీసుకొచ్చాను. ఈ రోజు నేను నీకు నా స్వహస్తాలతో తినిపిస్తాను. పద, రా. నిలబడ్డావేంటి? రా, కూర్చో.
నేను వస్తున్నాను కదా. కూర్చో. కూర్చో కూర్చో, ప్రశాంతంగా కూర్చో. నేనే స్వయంగా తింటాను ఇంట్లో. ఈ రోజు నేను నీకు నా స్వహస్తాలతో తినిపిస్తాను. తిను. కూర ఎలా ఉందో చెప్పు. బాగుందా? చాలా బాగుంది. ఇది లక్ష్మి వండింది. అలాగే ఉప్పు కూడా తనే వేసింది. అందరూ ఎవరు ఉప్పు తింటారో వాళ్ళకి విశ్వాసం చూపిస్తారని చెప్తారు. కానీ నువ్వది కూడా చూపించడం లేదు. ఇంట్లో అందరినీ ఇబ్బందులు పెడుతూ ఉంటావు. ఇంట్లో అందరికంటే పెద్దదానివి, ఒకరికి అత్తవి, సవతి తల్లివి. అందుకే నీ పాపాలు కొంచెం తక్కువైపోతాయి. ఇదిగో తిను. కానీ నువ్విలా ఇతరుల కోసం సమస్యలు సృష్టిస్తున్నావు కదా, అది చాలా పెద్ద తప్పు. ఇక నేను అలా చెయ్యనివ్వను. రాత్రంతా ఇక్కడే నీతో పాటు కూర్చుని ఉంటాను. ఇదే ఆకాశం కింద కూర్చుని ఉండాలి. ఇదే నీకు శిక్ష అవుతుంది. ఇక నేను కూడా బాధపడుతూ ఉంటాను, నేను అర్థం చేసుకోలేకపోయానని. మీ బరువైన మాటల వల్ల నా మీద ఎలాంటి ప్రభావం పడదు. ఎందుకంటే నా మనసు ఎప్పుడో ముక్కలైపోయింది. ఇక మీరు కావాలంటే నాకు ఎన్నిసార్లైనా నచ్చ చెప్పండి. కానీ నా మనసులో ఇన్ని సంవత్సరాల నుంచి భీమ్ మీద ఏ ద్వేషం అయితే పెరిగిపోయిందో అదెప్పటికీ మారదు. ఏం పర్వాలేదు, మార్చుకోలేవు కదా. ఏం పర్వాలేదు. ఇదిగో తిను. నేను తింటానులేండి. తెల్లారిపోయింది. ఇక నేను ఇంటికెళ్ళనా? వెళ్ళు. కానీ ఇక నుంచి గుర్తుపెట్టుకో, చీకటి అంధకారంలో నీ అడుగులు నా పిల్లలకు వ్యతిరేకంగా తప్పుడు దిశలో పడకూడదు. లేదంటే ఇలాగే చేతులు కట్టేసి ఇలాగే రాత్రంతా ఆకాశం కింద తెల్లారేదాకా దారి కడ్డుపడి కూర్చుంటాను. వెళ్ళు. అన్నట్టు ఇవి తీసుకెళ్ళు. ఇక ఈ రోజు మా పథకం సఫలమైతే చాలు. చూడండి, కాలేజీ తెరుచుకుంది. నేను రౌండ్ కొట్టి ఎక్కడైనా ఏదైనా తేడాగా ఉందేమో చూస్తాను. నువ్వు ఒక పని చేయి, ఈ ఫైల్ ఈఎం ఆఫీస్కి చేరవాయి. అలాగే నేను ఆయనకు అక్కడికే వచ్చి కలుస్తానని చెప్పు. అలాగే తీసుకో. ఇక నువ్వు
నాతో పాటుగా అక్కడికి రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఆఫీసులో కూర్చో, ఓకే? వెళ్ళు. వెళ్ళి వాడిని వెంబడించండి. అన్నట్టు కాలేజ్కి చేరక ముందు ఏమీ చెయ్యొద్దు. వీడెప్పుడు కాలేజ్కి చేరుకుంటాడో అప్పుడు అర్థమైందా? చూడు, కాలేజ్ వచ్చేసింది. పదండి, దాడి చేద్దాం. వీళ్ళను కాలేజీలో దాడి చేయనివ్వకూడదు. వీళ్ళని ప్రత్యక్షంగా పట్టుకుందాం. అలాగే వీళ్ళు ఎవరు మనుషులు అడుగుదాం. ఏ రమా, ఆగో. పాలు స్తోమతుందా? అవును, ఈ పాలు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఎలాగో ముందు ముందు మీ అందరికీ ఏడ్చే రోజులు మొదలవుతున్నాయి కదా. ఏడ్చే రోజులు కాదు, సంతోషమైన రోజులు వస్తున్నాయి. అదే సంతోషంలో ఈ పాలు తీసుకెళ్తున్నాను, పాయసం చేయడానికి. అన్నట్టు సంతోషకరమైన రోజులు ఎందుకంటే నా భర్త గెలిచాడన్న కబురు రాబోతుంది. ఆ భీమరావు నీకు కూడా పనికి మాలిన కలలు కనడం నేర్పించాడనమాట. బహుశా నీకు తెలియదనుకుంటా, చెప్తా విను. మాకు ఆ మూర్ఖపు భీమురావు కంటే చాలా ఎక్కువ తెలివి ఉంది. ఇక ఈ రోజు కాలేజ్ తెరిచిన తరువాత అది ఎలా మూతపడుతుందో చూస్తూ ఉండు. అలాగే ఇది కూడా చూడు, నీ భర్త భీమరావు ఎలా ఇరుక్కుంటాడో అని చూస్తూ ఉండు. ఆంగ్లేయ అధికారికి చిన్న ఘాటు కూడా పడదు. అయినా దాడి చేసిన వాళ్ళు మీ మనుషులని ఆయనకు తెలిస్తే ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటుందో. అప్పుడు మీ గతేంటి? అయినా ఏమన్నారు మీరు? ఏంటి, నా భర్త కంటే ఎక్కువ తెలివైన వాళ్ళా? అయితే వినండి, నా భర్త దగ్గర మీకంటే ఎక్కువ తెలివుంది. అయినా మీరు మా చేత్తో వండిన వంట తినరుగా. లేదంటే ఈ విషయంలో మీకు నేను 2 గిన్నెల పాయసం తినిపించేదాన్ని. నువ్వు నీ హద్దుల్లో ఉండడం మంచిది. అరవకండి. నరత్తం జోషికైతే వేలసార్లు చెప్పాను, కానీ మీకు
మొదటిసారి చెప్తున్నాను. నా భర్త దారిని ఎవ్వరూ అడ్డగించలేరు, అలాగే ఎవ్వరూ ఆపలేరు కూడా.